హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్షు స్పోర్ట్స్. మనం ఈ వీడియోలో కమిన్స్ ప్లాన్కి ఓకే చెప్పిన కావ్య మారన్ అనే టాపిక్పై మాట్లాడుకుందాం. అయితే మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్తే ఐపీఎల్ 2026 సీజన్కి సంబంధించిన అన్ని ఫ్రాంచైజీలు రిటెన్షన్ రిలీజ్ లిస్టులు వచ్చేశాయి. సన్రైజర్స్ హైదరాబాద్ కూడా పక్కా వ్యూహంతో తమ టీంలో ఫామ్లో లేని ప్లేయర్స్ని రిలీజ్ చేసింది. అయితే ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ వద్ద రూపాయలు 25.50 కోట్ల పర్సు ఉంది. ఈ బిగ్ అమౌంట్తో కావ్య మారన్ ఓ కీలక ఆల్రౌండర్ని కొనాలని ప్లాన్ రెడీ చేసుకుందంట. మరి ఆ ప్లేయర్ ఎవరైతే ఇప్పుడు తెలుసుకుందాం. సన్రైజర్స్ హైదరాబాద్ మొత్తం 15 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకోగా టీంకు మరో 10 మంది ప్లేయర్స్ అవసరం. ముఖ్యంగా ఎస్ఆర్హెచ్ జట్టుకు అవసరమయ్యే పలువురు బౌలర్లు కూడా తీసుకోవాలని చూస్తోంది. అయితే ఈ 10 మంది ఆటగాళ్లలో 2 ఫారిన్ ప్లేయర్స్ స్లాట్స్ కూడా ఖాళీగా ఉన్నాయి. ఐపీఎల్ 19వ సీజన్కి సంబంధించి ఎస్ఆర్హెచ్ టీం తమ మైనస్లను గుర్తించి దానికి అనుగుణంగా పర్సులో ఉన్న మొత్తాన్ని యూజ్ చేసుకోవాలని చూస్తోంది. రిటెన్షన్ ప్రక్రియ కంప్లీట్ కావడంతో ఇప్పుడు దృష్టి అంతా మినీ వేలంలో సరైన ఆటగాళ్లను ఎంపిక చేసుకోవడంపై ఉంది. ప్యాట్ కమిన్స్ సారథ్యంలోనే ఐపీఎల్ 2026 సన్రైజర్స్ హైదరాబాద్ బరిలోకి దిగుతోంది. అయితే కెప్టెన్ కమిన్స్ త్వరలో జరగబోయే మినీ వేలంలో ఓ ఆటగాడిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కావ్య పాపను కోరినట్లు సమాచారం. దీంతో ఈ మధ్యకాలంలో ఫుల్ ఫామ్లో ఉన్న ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ కెమెరన్ గ్రీన్ని మినీ వేలంలో ఎలాగైనా తమ టీంకు బిడ్ చేయాలని కావ్య మారన్ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే కెమెరన్ కోసం పలు ఫ్రాంచైజీలు కూడా పోటీ పడుతున్నాయని తెలుస్తోంది. సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ విషయానికొస్తే ఓపెనింగ్ స్థానంలో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ జోడీకి జట్టుకు కీలకం. ఈ ఇద్దరు ప్లేయర్లు తమ విధ్వంసక బ్యాటింగ్తో బౌలర్లకు చుక్కలు చూపిస్తారు. వీరి భాగస్వామ్యమే జట్టుకు ఎక్కువ పరుగులు సాధించడంలో సహాయపడుతుంది. మరి ఇప్పుడు బౌలింగ్లోనూ బ్యాటింగ్లోనూ ఆల్రౌండర్గా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే కెమెరన్ గ్రీన్ యాడ్ అవుతే ఎలా ఉంటుందో కామెంట్లో చెప్పండి గాయ్స్. అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.